తార మరియు ఆకాశదీపం అనే కథలో మంచు కమ్మిన అరణ్యాలతో చుట్టూ ఉన్న ఓ చిన్న పర్వత గ్రామంలో తార అనే ఓ విచిత్ర స్వభావంగల చిన్నారి అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే కలలే కంటూ ఉండేది. ప్రతి సాయంత్రం ఆమె తన ఇంటి పైకప్పుపై కూర్చుని పక్షుల ఎగిరే తీరును, పండుగలలో వేయబడే దీపాలు ఆకాశంలో పైకి వెళుతూ ఉండడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండేది. ఒక రాత్రి ఒక్క దీపం మిగిలినవులా కాదనిపించింది. అది జిగేల్మంటూ మెరుస్తూ నెమ్మదిగా తోటలో కింద పడిపోయింది. తార దాన్ని ఆహ్లాదంగా చూస్తూ జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళింది. ఆ దీపం మృదువుగా మెరుస్తూ పులకరించిపోతున్నట్లుగా కనిపించింది. అకస్మాత్తుగా ఆ దీపం లోపల నుండి ఓ మృదువైన స్వరం వినిపించింది. "నన్ను మళ్ళీ ఆకాశానికి తీసుకెళ్తావా?" అని తార చిన్న పుల్లుపు చప్పుట్లు మానకుండా తల ఊపింది. వెంటనే ఆమె వెంబడి ఎగిరే డొక్కా తయారు చేయడం మొదలుపెట్టింది, బ్యాంబూ మరియు పట్టుతోటి రెక్కలతో. మరుసటి ఉదయం దీపాన్ని జాగ్రత్తగా తన డొక్కాలో పెట్టుకుని తార గ్రామానికి పైకి లాగే ఉన్న అతి ఎత్తైన కొండపైకి ఎక్కింది. పైన వానమేఘాలు గర్జించాయి. "నిజంగా రెడీనా?" అని దీపం మృదువుగా అడిగింది. తార లోతైన ఊపిరి పీల్చి తన రెక్కలను బలంగా బిగించి గాలికి ఎదురుగా పరిగెత్తి ఆకాశానికి ఎగిరింది. ఒక క్షణం ఆమె కింద పడింది. ఆపై అకస్మాత్తుగా గాలి ఆమె రెక్కలను తాకి పైకి లేపింది. ఆమె పర్వతాల కంటే ఎత్తుగా ఎగిరింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. లోకమంతా చిన్నదిగా కనిపిస్తోంది. మబ్బులపైన దీపం ఆమె డొక్కా నుండి బయటికి వచ్చి నెమ్మదిగా పక్కన తేలింది. "ధన్యవాదాలు" అని దీపం మురిపంగా మోగింది. "నీవు నన్ను ఇంటికి తీసుకువచ్చావు, కాని నీ వెలుగు కూడా ఇక్కడే ఉండాలి." ఆ దీపం ఒక్కసారి ఆకాశంలో తిప్పి మెరిస్తూ ఎగిరిపోయింది. ఆకాశంలో కొత్త నక్షత్రంగా మారిపోయింది. ఆ నక్షత్రం ఆమె మార్గాన్ని ప్రకాశింపచేస్తోంది. తార మెల్లగా తన గ్రామం వైపుకి తిరిగి దిగింది, గుండెల్లోతుల్లో మారిపోయినట్టుగా. ఆ రాత్రి తను మళ్లీ పైకప్పుపై కూర్చొని ఆకాశం వైపు చూసింది. కొత్త నక్షత్రం మెరుస్తోంది. అది తనదని ఆమెకు తెలిసింది.